ఎండాకాలం వచ్చేసింది. ఈ వేడికి శరీరంలోని నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకే వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగాలని చెప్తుంటారు. బాడీ డీహైడ్రేట్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఉండాలంటే తరచూ లిక్విడ్స్ తీసుకోవాలి. నీళ్లతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. బయట జ్యూసులు తాగడం ఎందుకని అనుకునే వాళ్ళు కొబ్బరి నీళ్లు మాత్రం తప్పకుండా తాగుతారు. పైగా న్యాచురల్గా దొరికే మంచి ఎనర్జీ డ్రింక్ ఇది. అందుకే ఎక్కువ మంది కొబ్బరి నీళ్ళనే ప్రిఫర్ చేస్తారు. నేరుగా కొబ్బరి బొండంతో తాగితే పర్లేదు, కానీ కొంతమంది ఆ నీళ్లను బాటిల్స్లో నింపుకొని వస్తారు. అప్పుడప్పుడు వాటిని తాగుతుంటారు. ఇది సౌకర్యంగానే అనిపించినా సరైన పద్ధతిలో ఈ నీళ్లను స్టోర్ చేయకపోతే చాలా ప్రమాదకరం. డెన్మార్క్లో ఇదే జరిగింది. 69 ఏళ్ల వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగి తీవ్ర అనారోగ్యానికి గురై చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు నెల రోజుల పాటు బయటే ఉండిపోయిన కొబ్బరి బొండంలోని నీళ్లను తాగడం వల్ల ఇంత అనర్థం జరిగింది. రుచి కాస్త తేడాగా ఉందని గ్రహించి ఒక్క సిప్తోనే ఆపేశాడు ఆ వ్యక్తి. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మెదడు ఉబ్బిపోయింది. వెంటనే వాంతులయ్యాయి. విపరీతంగా చెమటలు పట్టాయి. ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. 26 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన వైద్యులు బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. కొబ్బరి నీళ్లను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం. సహజ సిద్ధంగా దొరికే ఈ నీళ్లు చెడిపోకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. చాలా మంది బయట నుంచి వచ్చేటప్పుడు ఒకేసారి 4-5 బొండాలు కొనుక్కొని తీసుకొస్తారు. తీసుకురావడంలో ఉన్న శ్రద్ధ వాటిని తాగడంలో ఉండదు. తరువాత చూద్దాంలే అని అలా రోజుల కొద్దీ ఉంచేస్తారు. అలా ఉంచడం వల్ల అవి క్రమంగా ఎండిపోతాయి, క్రమంగా రంగు మారుతాయి. అయ్యయ్యో పాడైపోతున్నాయని గుర్తొచ్చి అప్పుడు వాటిని తాగేస్తారు. కానీ అప్పటికే లోపల ఉన్న నీరు రుచి మారిపోతుంది. ఒక రకమైన వాసన వస్తాయి. డబ్బులు వృధా అయిపోతాయని బలవంతంగా వాటిని తాగితే ఆ తర్వాత హాస్పిటల్ ఖర్చులు తడిసి మోపుడవుతాయి. ఇదంతా ఎందుకనుకుంటే కొబ్బరి నీళ్లను సరైన విధంగా నిల్వ చేయాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరి బొండాలను కిచెన్లో అలా పడేసి ఉంచితే ప్రమాదం. అందుకే వాటిని ఫ్రిడ్జ్లో 4 లేదా 5 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రిజర్వ్ చేయాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. జనరల్గా కొబ్బరి బొండాలను పైన కట్ చేయించి తీసుకొస్తాం. ఇంటికి వచ్చాక పైన కత్తితో ఘాటు పెట్టి నీళ్లు తాగేస్తాం. ఇలా పైన కట్ చేసిన కొబ్బరి బొండాలను తప్పనిసరిగా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. అలా కాకుండా నిండు కొబ్బరి బొండాలు అయితే బయట ఎన్ని నెలలు ఉంచినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన కట్ చేసిన కొబ్బరి బొండాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రిడ్జ్లో కూడా నేరుగా పెట్టకుండా గిన్నెలో పెట్టి మూత పెట్టాలి, లేదా మూసివేసేందుకు వీలున్న సంచిలో ఉంచాలి. ఇలా ఉంచితే దాదాపు 3 నుంచి 5 రోజుల పాటు అది ఫ్రెష్గానే ఉంటుంది. ఒకవేళ బొండంపై ఎక్కువ తేమ పట్టేస్తే వెంటనే దాన్ని ఓ టవల్తో తుడిచివేయాలి. పైన కట్ చేసిన కొబ్బరి బొండాన్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఉంచేస్తే చాలా తొందరగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. తాజాగా ఉన్నప్పుడు తాగితేనే మంచిది. చాలామంది కొబ్బరి నీళ్లను బాటిల్స్లో నింపుకొచ్చి స్టోర్ చేస్తుంటారు. ఇవి కూడా మహా అయితే 1 రోజు వరకు తాజాగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పుల్లగా మారిపోతాయి. అవి బొండంలో ఉన్నంత వరకే సహజంగా ఉంటాయి. వాటిని ఇలా బయటకు తీస్తే ఎక్కువ సమయం ఫ్రెష్గా ఉండేందుకు ఆస్కారం ఉండదు. కొబ్బరి నీళ్లను ఎప్పటికప్పుడు తాజాగా తాగడమే చాలా బెటర్. ఇలా స్టోర్ చేయడం కూడా మంచిది కాదు. సరిగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా పెరగడంతో పాటు అవి సహజ గుణాన్ని కోల్పోతాయి. ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం వల్లే ఎన్నో రోగాలు వస్తాయి. ఫుడ్ పాయిజనింగ్కి దారి తీసి ప్రాణాలు తీస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.